ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ సిట్టింగ్ కీలక నేతపై పెట్రోల్ పోసి దుండగుడు నిప్పు అనగా తీవ్ర ఉధృత పరిస్థితులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మెదక్ జిల్లా రామయ్యపేట పట్టణం బీఆర్ఎస్ అధ్యక్షుడు కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి నాగరాజుపై పెట్రోల్ పోసి దాడికి పాల్పడ్డాడు. దీంతో నాగరాజును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. నాగరాజుపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పెట్రోల్ పోసి నిప్పు అంటించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో బెదిరింపులు, హత్య రాజకీయాలు జరుగుతున్నాయని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులతో నిలువరించలేరని స్పష్టం చేశారు. దాడి కారకులైన వ్యక్తిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కీలక నేతపై ఇలా జరగడం రాష్ట్రంలో ఒకసారిగా కలకలం రేపింది. ఇక దాంతోపాటు ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది అంటున్నారు రాజకీయ నిపుణులు.